అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ను తక్కువ అంచనా వేశాయా? ఖమేనీని లేపేస్తే అంతా సైలెంట్ అవుతాయని ప్లాన్ చేశారా? కానీ ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. చివరి బుల్లెట్ వరకు పోరాడతామంటూ ఇరాన్ చెప్తోంది. ఏకంగా 14 దేశాల్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను దాటుకొని పెను విధ్వంసం సృష్టిస్తోంది ఇరాన్. ఒక రకంగా అమెరికా ఇజ్రాయెల్కు నిద్ర లేకుండా చేస్తోంది. ఖమేనీ మరణం తర్వాత మరింత దూకుడుగా వెళ్తోంది ఇరాన్. తాడో పేడో తేల్చుకునేందుకు ఇరాన్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్తో పాటు మొత్తం 14 దేశాల్లో దాడులు చేస్తోంది. తాజాగా దుబాయ్, ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతుంది. బయటకు వెళ్ళొద్దంటూ ప్రజలకు మొబైల్ అలర్ట్స్ ఇస్తున్నారు. ఇప్పట్లో యుద్ధం ఆగే అవకాశాలు లేవంటూ నిపుణులు చెప్తున్నారు. తమ టార్గెట్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలేనంటూ పొరుగున ఉన్న అరబ్ దేశాలకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఇరాన్ చెబుతోంది. معتز انزل يا معتز معتز انزل يا معتز انبسط دو 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 ఇరాన్ను తక్కువగా అంచనా వేశాయి అమెరికా, ఇజ్రాయెల్. ఖమేనీని లేపేస్తే అంతా సైలెంట్ అవుతారని ప్లాన్ చేశారు. కానీ ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. చివరి బుల్లెట్ వరకు పోరాడతామంటూ ఇరాన్ చెప్తోంది. ఏకంగా 14 దేశాల్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను దాటుకొని పెను విధ్వంసం సృష్టిస్తోంది ఇరాన్ మిసైల్. ఓ రకంగా అమెరికా, ఇజ్రాయెల్కు నిద్ర లేకుండా చేస్తోంది ఇరాన్. ఖమేనీ మరణం తర్వాత మరింత దూకుడుగా ఇరాన్ వెళ్తోంది. తాడో పేడో తేల్చుకునేందుకే ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్తో పాటు మొత్తం 14 దేశాల్లో ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా దుబాయ్, ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతోంది. బయటకు వెళ్ళొద్దంటూ ప్రజలకు మొబైల్ అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇప్పట్లో యుద్ధం ఆగే అవకాశాలు లేవంటూ నిపుణులు కూడా చెప్తున్నారు. తమ టార్గెట్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలేనని, పొరుగున ఉన్న అరబ్ దేశాలకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఇరాన్ చెప్తోంది. తాజాగా దుబాయ్, ఇజ్రాయెల్లో దాడులు చేయడంతో సైరన్ల మోత మోగుతోంది. బయటకు వెళ్ళొద్దంటూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పట్లో యుద్ధం ఆగేది లేదంటూ నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చూస్తున్న దృశ్యాలు పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు అవి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుంటే ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్తో పాటు మిగతా గల్ఫ్ దేశాలను, అలాగే ఇతర అమెరికా స్థావరాలైనటువంటి ఆ దేశాల పైన దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఇరాన్ను ఇజ్రాయెల్, అమెరికా తక్కువ అంచనా వేశాయనే భావన కూడా కలుగుతోంది. మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ను తక్కువ అంచనా వేశాయా? ఎందుకంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదంటూ నిపుణులు చెప్తున్నారు. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, చుట్టూ ఉన్నటువంటి 14 దేశాలను కూడా మిసైల్తో దాడి చేస్తూ అమెరికా స్థావరాలను విధ్వంసం కలిగిస్తోంది. ఇరాన్ బలాన్ని తక్కువ అంచనా వేశాయా? అలాగే అమెరికా కూడా ఇటు ఇరాన్ తక్కువ అంచనా వేసినట్టుగానే తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. అంటే ఖమేనీని అంతమందిస్తే అంతా సైలెంట్ అయిపోతారని ఒక ప్లాన్ వేసింది. కానీ ఇరాన్ నుంచి ఊహించిన ప్రతిఘటన ఎదుర్కోవడంతో ఇరు దేశాలు కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. చివరి బుల్లెట్ వరకు పోరాటం కూడా ఇరాన్ ముందడుగు వేస్తుంది. ఏకంగా 14 దేశాల్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్లను దాటుకుని వెనువిధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇరాన్ మిసైళ్లను వినియోగిస్తోంది. ఒక రకంగా అమెరికా, ఇజ్రాయెల్ కు
నిద్ర లేకుండా చేస్తుంది ఇరాన్. ఆ ఖెమేనీ మరణం తర్వాత మరింత దూకుడుగా కూడా వ్యవహరిస్తుంది. అంటే ఆ ప్రతీకార దాడి చేస్తుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఖెమేనీ మరణం తర్వాత మరణానికి మరణం, చావుకు చావు అనే విధంగా కూడా వారు కన్నుకు కన్ను తీసే విధంగా మేము వ్యవహరిస్తామంటూ కూడా ప్రతీకార దాడిలు ఉండబోతున్నాయంటూ కూడా అదే విధంగా ప్రతీకార దాడితో రగిలిపోతుంది ఇరాన్. తాడోపేదో తెచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఇరాన్ ప్రతినిధులు, వారి ప్రభుత్వ ప్రతినిధులందరూ కూడా చెప్తున్నారు. ఇజ్రాయెల్ తో పాటు మొత్తం 14 దేశాల్లో ఇరాన్ దాడులు కొనసాగిస్తుంది. అంటే తాజాగా దుబాయ్, ఇజ్రాయెల్ లో సైరన్ లో మోతం అవుతోంది. ఆ మోత వల్ల బయటకు వెళ్ళొద్దంటూ కూడా ప్రజలకు మొబైల్ అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. ఇప్పట్లో యుద్ధం ఆగే అవకాశమే లేదంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ టార్గెట్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలని, పొరుగున ఉన్న అరబ్ దేశాలకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇరాన్ తెలియజేస్తుంది. అంటే ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయో వారు యుద్ధం చేయకపోయినప్పటికీ కూడా అమెరికాకు సంబంధించి సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిన వారికి షెల్టర్ ఇస్తున్న దేశాలపై ఆ స్థావరాల టార్గెట్ గా మేము దాడులు చేస్తున్నాం తప్ప మిగతా దేశాలకు సంబంధించి ఆ ప్రభుత్వానికి ఎటువంటి ఆస్తి నష్టం జరిగే విధంగా మేము వ్యవహరించామంటూ కూడా ఇరాన్ చెప్తుంది. దానిలో భాగంగానే ఎక్కడ ఎన్ని స్థావరాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇరాన్ ఇటు ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన స్థావరాలు, మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఏవైతున్నాయో ఆ సైనిక స్థావరాలపై దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. దానికి అనుగుణంగానే మొత్తం అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ పైన ఇరాన్ 14 దేశాల ఎయిర్ బేస్ లపై ఇరాన్ దాడులు చేస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే కనుక దాడులు ప్రతిదాడులతో 28వ ప్రారంభమైన యుద్ధం 7వ రోజు కూడా కొనసాగుతుంది. శివ, అంటే యుద్ధం ఇంకా ఎన్ని రోజులు చేసుకుంటారు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? నిపుణులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే ట్రంప్ చెప్తున్నది ఒకటే, మరో 4-5 వారాలు యుద్ధం జరుగుతోంది. ఒకవైపు వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న నెగోషియేషన్స్ కి, చర్చలకు ముందుకు వస్తుంది ఇరాన్. కానీ మేము ఎక్కడ వెనకడుగు వేయమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇటు ఇరాన్ కూడా మేము ఎక్కడ చర్చలకు వెళ్ళలేదు, టీ అంటే టీ అన్నట్లుగానే వారు చెప్తున్నారు. అంటే మరికొన్ని రోజుల పాటు యుద్ధం జరిగే అవకాశం అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఎక్కువ కాలం యుద్ధం జరిగితే మాత్రం అన్ని దేశాలకు నష్టం వాటిల్లుతుంది. దీని ద్వారా ప్రపంచ దేశాల మీద కూడా ప్రభావం పడుతుంది అనేది ప్రధానంగా అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా యుద్ధానికి సంబంధించి వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్లుగా ఈ 3 దేశాలు కూడా ముందుకే సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు అంటే ముందు ఆర్థిక మూలాలపై దాడులు చేసుకుంటున్నారు, ఆర్థికంగా నష్టాన్ని చేసే విధంగా దాడులు చేస్తున్నారు. దానితో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పెద్ద పెద్ద భవనాలు ఎదుగుతున్నాయి, వాటికి దాడులు చేయడం ద్వారా దాంట్లో నివాసం ఉండే వారంతా కూడా శిథిరాల కింద సజీవ సమాధి అవుతున్న పరిస్థితి. కనీసం వారి మృతదేహాలు వెలికి తీయడానికి కూడా ఎవరు ధైర్యం చేయడం లేదు. ఎక్కడ బయటకు వెళ్తే ఎక్కడ మళ్ళీ దాడి చేస్తే వారి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనే భయంతోనే ఎవరు కూడా సహాయక చర్యలు పాల్గొనేది కూడా ముందుకు వెళ్ళడం లేదంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కోల్పోయిన వారు ఆ శిథిరాల కింద వారిని వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రయత్నాలు విఫలమవడంతో వారంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పట్లో యుద్ధం ఆగుతుందా లేదా అనేది మాత్రం ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్న తీవ్రతను చూస్తే మాత్రం మరికొన్ని రోజుల పాటు ఈ యుద్ధం జరిగే అవకాశం ఉందని కూడా అంతర్జాతీయ నిపుణులు భావిస్తూ ఉన్నారు. అంటే శివ, ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారని లెక్కలు చెప్తున్నాయి రెండు ఇరువైపులా? అలాగే ఇక యుద్ధం అంతం కావడానికి చివరికి కన్క్లూజన్ ఎలా ఉండబోతుంది? అంటే జనరల్గా ఈ యుద్ధం ముగింపు ప్రక్రియ సంబంధించి మరి చర్చల ప్రక్రియ ఉంటుందా, లేదంటే దీనికి ఎప్పుడు ముగింపు అంటే ఏం చెప్తాం? ముగింపు సంబంధించి అందరూ కూడా శాంతి చర్చలు జరపాలి, యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపకపోతే ప్రపంచానికి ముప్పు అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. మరి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయో వారి దేశ భద్రతకు ముప్పు వాటిల్లబోతోంది. కానీ మాపై ఎందుకు దాడులు చేస్తున్నారు? దాడులు అంటే దాని ప్రభావం అనేది ప్రధానంగా యుద్ధం మొదలైంది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య. కానీ మధ్యలో ఉన్న మా మీద ఎందుకు దాడులు చేస్తుంది ఇరాన్ అనేది ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వారు డైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు, మీరు ఆశ్రయం కల్పించారు కాబట్టి మేము దాడులు చేస్తున్నాం అనేది ఇరాన్ చెప్తూ ఉంది. కానీ యుద్ధం ఇప్పుడు ఆగుతుందా? చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? చర్చలు ప్రారంభమైనప్పటికీ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయా లేదా విఫలమవుతాయా? విఫలమైతే మళ్ళీ ఏం జరగబోతాయి? చర్చలు జరుగుతున్న సందర్భంలో మళ్ళా దాడులు జరుగుతాయా? లేదా చర్చలు జరిగే సందర్భంలో ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి దాడులు ప్రతిదాడులు జరగకుండా కొంత ఇద్దరు కూడా శాంతిపూర్వక వాతావరణంలో ఇద్దరు కూడా దాడులు చేయకుండా ఆగుతారా? ఇదంతా కూడా చర్చలు జరిపేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. కానీ అధికారికంగా ఎక్కడ కూడా చర్చలు జరుగుతాయి, త్వరలోనే యుద్ధం ఆగుతుంది అనేది కూడా ఎక్కడ అధికారికంగా ప్రకటన కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి ధృవీకరణ కూడా జరపడం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ శివ. సో ఇరాన్ను తక్కువ అంచనా వేశాయా అమెరికా, ఇజ్రాయెల్? అంటే ప్రస్తుతం
ఇరాన్ బలం చూసిన తర్వాత ఈ రెండు దేశాలు కూడా భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. యుద్ధం 7వ రోజుకు చేరుకుంది. సో ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి కొన్ని వారాల పాటు యుద్ధం జరగవచ్చు అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలన్నింటినీ టార్గెట్ చేస్తుంది. గల్ఫ్ దేశాలను ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎంబసీలను కావచ్చు, అమెరికా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది. ఇక తమ దాడుల లక్ష్యం పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే అని చెప్తున్నప్పటికీ కూడా ఆ దాడులు గురితప్పి కొన్ని జనావాసాలపై కూడా వెళ్తున్నాయి, వాణిజ్య సముదాయాల వైపు కూడా వెళ్తున్నాయి. సో పొరుగున ఉన్న అరబ్ దేశాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇరాన్ చెప్తున్నా అరబ్ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. అయితే తాము ప్రతీకార దాడులు చేయలేక కాదు, కానీ ప్రస్తుతం అవి సంయమనంతో ఓపికతో వ్యవహరిస్తున్నాయి. ఒకవేళ ఈ దేశాలన్నీ కనుక తిరిగి యుద్ధం ప్రారంభిస్తే ఇరాన్ ఇబ్బందులు తప్పే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఇరాన్ కూడా ఇబ్బందులు పడుతుంది. కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మొత్తం సైనిక బలాన్ని ప్రయోగిస్తూ ఈ యుద్ధంలో పాల్గొంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది.